మండుతున్న ఎండలు, ఒంటిపోయిన నేలభావులు, గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లు లేక అవస్థలు పడుతున్న పాలకుల ఉదాసీనత గిరిజనులకు నీటి కష్టాలు. ఏ దిక్కు లేని గిరిపుత్రులకు ఓట కొలనులే గొంతు తడుపుతున్నాయి. త్రాగునీటి కోసం గిరిశిఖర గ్రామాల ప్రజలు పడుతున్న త్రాగునీటి కష్టాలపై వాజి న్యూస్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. దేవుని శాపమో చేసుకున్న పాపమో తెలియదు కానీ గిరిపుత్రుల జీవనశైలి మాత్రం మారటం లేదు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా నేటికి గిరిజన ప్రాంతాల్లో ప్రజలు కనీస మౌలిక సదుపాయాలు లేక బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వాలు పాలకులు మారినా గిరిశిఖర గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. సాంకేతికంగా పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఏంటి గిరిజన ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారా, ఎక్కడ ఏమిటి అనుకుంటున్నారా? అయితే వాస్తవ దృశ్యాలు చూసేందుకు ఒక లుక్ వేయండి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని వలసబల్లేరు పంచాయతీ బొడ్డువారిగూడ, చాపరాయిగూడ, కొత్తగూడ గ్రామాల ప్రజలు ఓట నీరే దిక్కయింది. ఈ గ్రామాల్లో ఉన్న నేలబావులోని నీరు అడుగంటిపోవడంతో చేసేది లేక మండుటెండలు కూడా లెక్క చేయకుండా ఈ 3 గ్రామాలకు చెందిన గిరిజనులు గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉండే ఓట కొలనుల వద్ద పడిగాపులు కాసి నీటిని సేకరించి ఇళ్లకు తీసుకెళ్లి తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్న దుస్థితి నేటికి కనబడుతుంది. సురక్షితం కాని ఈ నీటి వలన అనారోగ్యాలకు గురవుతున్నామని గిరిపుత్రులు ప్రజాప్రతినిధుల ముందు ఎన్ని మార్లు గోడు వెళ్లబుచ్చినా తమ గోడును వినే నాదునే లేడని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ జీసూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి డోకులుగు గ్రామంలో ఈరోజు చూస్తే నీటి సౌకర్యం అనేది పూర్తిగా లేదు. ఎందుకంటే ఈ గ్రామంలో సుమారుగా 40 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. అలాగనే 300 పైగా జనాభా కూడి ఉన్నారు. అయితే నీటి సదుపాయం లేకపోవడం వలన ఈ గ్రామస్తులు ఇక్కడ సెలమ నీరుని అలవాటు పడి ఉన్నారు. ఆ చెట్ల నుంచి ఆకులు రాలి ఆ సెలమ నీరులో పడి అక్కడ కుళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి నీరుని ఈరోజు తాగుతున్నారు. అందుకు ఈ ప్రభుత్వం త్వరగా స్పందించి వీళ్ళని త్వరగా ఇంటింటి కొలాయిని రక్షిత మంచినీరుని కల్పించి ఈ విధంగా వాళ్ళు తాగడానికి ఎటువంటి ఇబ్బందులు పడనివ్వకుండా చూడాలి. 40 కుటుంబాలు మేము నివసిస్తున్నాము. 300 పైగా జనాభా ఉంటాము. 1 కిలోమీటర్ బావి ఉన్నది. ఈ నీరు వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. జ్వరాలు, జలుబులు, దగ్గులు చాలా వస్తూ ఉంటాయి. అందువలన మా కొరకు నీరు కల్పిస్తారని మేము కోరుచున్నాం. గ్రామం పేరు చాపరాయిగూడ, వలసబల్లేరు పంచాయతీ. మా ఊర్లో ప్రాబ్లం ఏంటంటే ఎండాకాలం రావడం వలన బావులు మొత్తం ఎండిపోయాయి. గుమ్మి తీసి ఆ నీరుతోటే తాగుతున్నాం. అందువలన జబ్బులు, జ్వరాలు వచ్చేస్తున్నాయి. మాకు కొంచెం నీటిని కల్పిస్తే ప్రభుత్వాధికారిని స్పందిస్తారని నేను కోరుతున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామాల్లో తాగునీటి వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.